నేను చెప్పా కదా కొంచెం హోంవర్క్ చేశానని. ట్రాఫిక్ కానిస్టేబుల్ రోల్ మీరు చేశారు అని చెప్పేసి ఉంది. బట్ మీరు చేశారా? చేసిన తర్వాత ఎడిట్‌లో పోయిందా? కాకపోతే నన్ను గుర్తుపట్టకపోవచ్చు. అంటే చెప్పాగా, నా రూపాలు మారుస్తూ ఉంటాను ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్. ఇప్పుడు లైక్ ఇంటర్వెల్ బ్యాంక్‌కి ముందా? ముందు కాదు. నాని చనిపోక ముందుకి సినిమాలో హ్మ్. సమంత వెంటపడుతున్నప్పుడు అది నన్ను సేమ్ నాకు ప్రతిసారి ఒక చిన్న ఝలక్ దొరుకుతుంది. వల్లి మేడం ఫోన్ చేసి రేపు షూట్ ఉంది. 'ఈగ' సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేద్దురా అన్నారు. హ్మ్. ఓకే. మేడం క్యారెక్టర్ ఏంటి అని అడిగితే మా కో డైరెక్టర్ ఫోన్ చేస్తాడులే నీకు అని. కానిస్టేబుల్ నేను ఇంతవరకే చెప్తా. మిగతాది కోఆర్డినేటర్‌తో మాట్లాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ అని చెప్పారు. ఇంకా నేను నా ఓన్ ఇమాజినేషన్ స్టార్ట్. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈగ మనకు ప్రిపరేషన్ ఉంటది కదా. ఏం చేయాలి, ఎలా చేయాలి, రాజమౌళి సినిమా అనగానే మనకి ఇంకా ఎక్కువ థాట్స్ ఏం చేద్దాం, ఇంప్రెస్ చేద్దాం ఇలా అనేది పెట్టి ఇలా అంటున్నప్పుడు ఈగ ఏమన్నా లైట్ డైవర్ట్ చేస్తుందో నేను ఎక్స్పెక్టేషన్స్ ఏవో నడుస్తా ఉన్నాయి. కట్ చేస్తే రామానాయుడు స్టూడియోలో సుదీప్ గారు, నాని గారు అండ్ సమంత వాళ్ళు ముగ్గురు వచ్చారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ నేను. ఏంట్రా ఇది సడన్ గా వీళ్ళ మధ్యలో అంటే నాకు షాక్. ఒకటి సుదీప్ గారు అప్పటికే మంచి నోన్ ఆర్టిస్ట్. అవునవును. నాని అక్కడ స్టార్ కదా అక్కడ స్టార్. నాని గారికి అప్పటికి మంచి ఫామ్ లోకి వస్తున్నారు. సమంతకి అప్పటికి మన ఫస్ట్ సినిమా పడింది. కానీ కొత్త అమ్మాయి నాకు ఈ అమ్మాయి కొత్త అమ్మాయి సమంత. అందరికి ఇంపార్టెంట్ సినిమాలు అవి. ఆర్క్ షిఫ్ట్ అవ్వడానికి అంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మధ్యలో నా కాంబినేషన్ అదేంటంటే, నాని సమంత వెంటపడుతూ వచ్చి బైక్ మధ్యలో రోడ్ మధ్యలో ఆపితే నేను వెళ్ళి ఆపాలి. ఆపి ఏంటి ఇక్కడ పార్కింగ్ చేస్తున్నావు, ఇక్కడ చేయొద్దు అంటే గీసాలు ఉంటాయి, అంత వెరైటీగా ఉంటుంది. కానీ నాన్నగారు గుర్తు పెట్టుకున్నారు ఇది. సో ఇది బండి మీద వచ్చి ఆయన ఆపితే ఆయన జరపాలి. ప్రమోషన్స్ లో ఈ డీటెయిల్ అడుగుతాను. సో చలాన్ వేస్తా అని చెప్పేసి తర్వాత సుదీప్ వచ్చి కారు ఆపుతారు. అక్కడ కారు ఆపినప్పుడు సార్ బండి తీయండి సార్ ఇక్కడ నుంచి అంటే కీస్ తీసి పడేస్తాడు. నువ్వు పెట్టుకోపో, పార్క్ చేసుకోపో అని చెప్పేసి. సో ఇది సీక్వెన్స్ అన్నట్టు. దాన్ని ఏంటి తెలుగులో చెప్పాలి, మళ్ళీ తమిళ్లో చెప్పాలి. మనకు తమిళ్ మనకు రాదు. లేదు, డైరెక్ట్ లిప్పు ఇంత టైట్ క్లోజ్. బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను. వెనకాల ఏదో స్క్రిప్ట్ పట్టుకొని నిలబడ్డారు టెలిప్రాంప్టర్ లాగా. కానీ మొత్తానికి ఫినిష్ చేసాము. ఎడిట్లో లాస్ట్ మన సుదీప్ గారితో చెప్పే అది సీక్వెన్స్ పోయింది. కానీ నానిగారితో ఉన్న సీన్ ఉంది. నేను ఇది ఎక్కడంటే నానిగారితో మాట్లాడుతున్నప్పుడు, భయ్యా ఇట్లా మా బాహుబలిలో చేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు వచ్చారు ఒక రోజు, ఆ పలానా రోజు ఈ షూట్ జరిగిందంటే, అవును ఆ రోజు నేను చూడలేదు కానీ నాకు గుర్తుంది ఈగలో చేసింది మాత్రం. అప్పుడే షార్ట్ మనం కలిసి కాంబినేషన్ చేసింది గుర్తున్నాను. అమ్మా ఇది కాకుండా అది గుర్తుందిలే అనుకున్నాను నేను. సో దట్ వాజ్ ఎక్స్పీరియన్స్. నైస్. అంటే మీకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మీ పేరుంది. మీకు రికార్డు ఉంది, పేరుండడం ఏంటి, మీకు రికార్డు ఉంది. మీరు డాన్సర్ కూడా, అప్పట్లో ఒక సీజన్ చేశారు మీరు, రంగం చేశారు. ఇప్పుడు డాన్స్ షోస్ అనే దానికి సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అందులో ఎంతవరకు డాన్స్లు ఉంటున్నాయో, ఎంతవరకు సర్కస్లు ఉంటాయో అనే విషయం అది వేరే కాంట్రవర్షియల్ పార్ట్. ఎందుకు ఇటువైపు అంటే మీకు అంత ఇష్టం కదా, అంటే మీకు ఎంత ఇష్టం ఉంటే, ఎంత ఇష్టం ఉండకపోతే అంత పర్ఫామ్ చేయరు, అంత పర్ఫామ్ చేయకపోతే లిమ్కా బుక్స్లో పేరు రాదు. సో ఆ పేరు వచ్చిందని చాలా పబ్లిసిటీ చేసుకుని మనం ఇంకా చాలా చేయొచ్చు. ఇన్ఫాక్ట్ డాన్స్ రన్నర్లు కూడా బయట చాలా మంది మేము డాన్సర్లు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు, ఐ మీన్ కొరియోగ్రాఫర్లు అని చెప్పేసి. అటువైపు ఏమైనా కెరీర్ చూస్ చేసుకోలేదా? నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది డాన్స్ ఇమిటేషన్కి. సో డాన్స్ ఇమిటేషన్ వల్లనే నేను యాక్టర్ అయ్యాను. అంటే నేను డాన్స్ పర్ఫార్మెన్స్ ఇమిటేషన్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు, యాక్టర్స్ డాన్సింగ్ స్టైల్స్ ఇమిటేట్ చేస్తున్నప్పుడు నన్ను చూసి ఈశ్వర్ సినిమాకి పిలిచారు ఆడిషన్స్కి. అండ్ అదే ఇమిటేషన్ డ్యాన్స్కి నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. సో ఇవి రెండు కాకుండా మామూలుగా నేను మామూలు డాన్స్ చేస్తున్నప్పుడు సినిమాలోకి రావాలనుకున్నప్పుడు నిక్సన్ మాస్టర్ అని కొరియోగ్రాఫర్, మహేష్ బాబు గారి బాబీ సినిమాకి సాంగ్ ఉంటుంది. డీలో కూడా చేశారు కదా, డీలో వచ్చారు. రైట్. సో ఆయనది ఒక సాంగ్ ఉంటుంది, వందే మాతరం అనే సాంగ్ ఉంటుంది మన మహేష్ బాబు గారిది. దానికి ఒక 2-3 బాబీ సినిమాలో ఒక 2-3 స్టెప్స్ నేను ఐడియాస్ ఇచ్చాను ఆయనకి, బయట పరిచయం, దీంట్లో డాన్సర్గా కాదు. అంటే అప్పుడు అడిగారు, డూ యూ వాంట్ టు జాయిన్ మీ యాజ్ ఏ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అని. నీకు మళ్ళీ డాన్సర్గా ఈ స్టెప్ బై స్టెప్ కాకుండా డైరెక్ట్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చాయిస్ ఇస్తాను, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గెట్ ఎ కార్డ్ ఫర్ యూ అన్నారు. అటు వెళ్దామా డాన్సర్గా, కొరియోగ్రాఫర్ సైడ్, లేకపోతే యాక్టింగ్ సైడ్ ఇటు వెళ్దామా అని చిన్న డైలమాలో ఉండింది. కోఇన్సిడెన్స్ ఏంటంటే కరెక్ట్ ఆ డైలమాలో ఉన్నప్పుడే యాక్టర్గా అవకాశం వచ్చింది నాకు. ఓకే. సో
అది స్కిప్ అయింది. బట్ సినిమాలు జబర్దస్త్లో కూడా మా ప్రతి స్కిట్లో ఒక చిన్న డాన్స్ మూమెంట్తో ఎంట్రీ ఇస్తాం. ఆ డాన్స్ టాలెంట్ని అలా అలా కంటిన్యూ ఓ చిన్న సాటిస్ఫాక్షన్ ఇక్కడ కవర్ అవుతుంది అనమాట. సో నాకు రోజా గారు, ఇంద్రజ గారు ప్రతిసారి డాన్స్తో వచ్చినప్పుడల్లా నీ డాన్స్ చూస్తే చాలు మాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది, మాకు వీఆర్ వెరీ యూనో హ్యాపీ టు సీ యూ డాన్సింగ్ అని చెప్తూ ఉంటారు. అలా ఆ డాన్స్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అటు వెళ్ళాలని మాత్రం కంటిన్యూ అనుకోలేదు ఎప్పుడు. ఇప్పుడు వస్తున్న డాన్స్ షోస్ పైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే నిజంగా చెప్పాలంటే నేను చూడట్లేదు. Same answer. Seriously, లేదు నిజంగా చూడట్లేదు. ఎందుకంటే మోస్ట్లీ అందులో డాన్స్ పార్ట్ 2 నిమిషాలు ఉన్నా తర్వాత జరిగే డ్రామా ఎక్కువ ఉంటుంది. యూనో మేబీ వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడము, స్కిట్లు లేకపోతే ఇంకేదో కానీ జడ్జిలు అనే దానికి కౌంటర్ ఛాలెంజ్లు చేయడము, ఇలాంటివి అవి ఎక్కువ అయిపోతున్నాయి. అది నిజమా లేకపోతే కావాలని టీఆర్పీ కోసం చేస్తున్నారా అనే విషయంలో అది పెద్ద ఇంట్రెస్ట్ అనిపించట్లేదు చూడాలని. జెన్యున్గా డాన్స్ చేస్తే హిందీ షోస్లో ఆ 2 నిమిషాల పర్ఫార్మెన్స్కి పర్ఫార్మెన్స్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, రెండు మ్యాచ్ అవుతాయి ఎంటర్టైన్మెంట్ మీటర్ లో. బట్ ఈ ఫైట్ చేసుకొని మధ్యలో అలిగి వెళ్ళిపోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎందుకో చూడాలనిపించలేదు, చూడట్లేదు సరిగా. అన్న సోఫార్ మీరు అసలు ఎన్ని ఫిల్మ్స్ చేశారు? మీరు యాక్ట్ చేసింది ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు. బట్ నాకు గుర్తున్న మెయిన్ పిక్చర్స్ అయితే మెయిన్గా నాకు ఈశ్వర్, విష్ణు, విద్యార్థి, గౌతమ్ ఎస్ఎస్సి నాకు బాగా ఇష్టమైన సినిమా. తర్వాత నవీన్ చంద్ర అప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు కళ్యాణం అని ఒక సినిమా చేసాము. అవును. సో అప్పుడు ఫ్రెండ్సే ఇప్పుడు కొంచెం మంచి స్టేజ్లో ఉన్నారు, లైక్ అనిల్ రావిపూడి గారు కావచ్చు. మీరు రైటింగ్ కూడా చేశారు కదా? యా. సో అట్లా ఉన్నాయి కొన్ని సినిమాలు చేసాము, కొన్ని మెయిన్ లీడ్గా చేశాను, లైక్ చాటింగ్ కావచ్చు, చాటింగ్, క్షణక్షణం, వైట్ పేపర్, ఇన్సెక్యూర్ ఇన్సెషన్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఇంకోటి సంథింగ్ పేరులో ఉంటుంది, ఫర్గాట్. ఓకే, నేను మర్చిపోయాను అది. ఓకే. సో కొన్ని చేసాం. వైట్ పేపర్ అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంటల్ ఇది. పాయింట్ బ్లాంక్ నాకు బాగా, దాని సెకండ్ సీజన్ కోసం, సెకండ్ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలా మంది. చేద్దాంలే. అది నాకు ఎందుకు బాగా నచ్చిందంటే ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ రాసుకొని దాన్ని మా టీంతో మేమే చిన్న బడ్జెట్లో చేసుకొని అది చేసిన దానికి రిజల్ట్ మాకు హిందీలో బాగా వచ్చింది. జీటీవీలో హిందీ జీ మూవీస్లో. ఆమె కూడా మన దగ్గర చేసిన సినిమాలు హిందీలో 70 రోజులు దూకుడు చూసాక ఎక్కడ వరకు వచ్చింది. ఓకే. సో నాకు అది అంటే రీసెంట్, ఎందుకంటే ప్రేమంట మిలియన్ వ్యూస్ ఉన్నాయి బ్రో మన దగ్గర. ఫ్లాప్ రీసెంట్లీ ఇంకో ఫిలిం ఆ ప్రమోషన్ కోసం ఇక్కడికి వచ్చారు, సుయోధన అనే ఫిలిం రీసెంట్లీ వచ్చారు. ఆ ఫిలిం దృశ్యకా చంద్ర అని చెప్పేసి వచ్చారు. ఆమె ఫిలిం బెంగాలీలో కూడా డబ్ అయింది, దానికి సంథింగ్ 50-60K వ్యూస్ ఉన్నాయి. మీరు బెంగాలీ సినిమా కూడా యాక్ట్ చేశారు తెలుసా అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ విషయం తెలిసింది రా అంటున్నారు. సో మన సినిమాలన్నీ అక్కడ గోల్డ్ మైన్స్. నాకు అల్ట్రా మూవీస్ వాళ్ళు పెట్టారు నాది పాయింట్ బ్లాంక్. అంటే నేను చేసింది 2000 ఆ ఇయర్లో రిలీజ్ అయింది, కానీ మొన్న రీసెంట్గా ఒక 6 months బ్యాక్ పెట్టారు. అది మంచి 1 million దాటింది హిందీలో. డబ్బింగ్ కూడా భలే చెప్పారు నా వాయిస్కి. నాకు హిందీ వచ్చు కాబట్టి అట్లా లేదు. నువ్వు నేను మన హిందీలో డబ్బింగ్ ఎలా ఉంటుంది అంటే, మే తుమే మారుంగా ఏ తుమ్ సోచనా మత్, అసలు సంబంధమే ఉండదు. అది ప్రాపర్ ట్రూ ట్రాన్స్లేషన్ లాగా ఉంటుంది. అలా కాకుండా బాగా చేస్తున్నారు ఇప్పుడు డబ్బింగ్ అన్ని. గుడ్, ఐఎమ్ హ్యాపీ.